జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ఇంటి సింహద్వారం బయట వైపుగా గుమ్మడికాయను మనం కడుతుంటాం. కానీ ఎందుకో తెలీదు, ఓ 4-5 రోజులకి వారం రోజులకి అది కుళ్ళిపోవడం, చెడిపోవడం, ఈ విధమైనటువంటి పరిస్థితిని మనం చూస్తుంటాం. దీనికి గల కారణం ఏంటి? ఒకవేళ ఇలాగా గుమ్మడికాయ గనక పాడైపోతూ ఉంటే వెంటనే మనం ఏం చేయాలి? వాస్తుపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో వాస్తు శాంతి కోసం, అట్లాగే నరఘోష, నరదిష్టి, నరపీడ ఇవన్నీ తొలగిపోవడానికి వ్యాపార సంస్థకు కానీ గృహానికి కానీ ఇంటి బయట భాగంలో మనం కూష్మాండము గుమ్మడికాయను మనం కడుతుంటాం. అది పురోహితుడి ద్వారా పూజించో లేక మనకు కడుతుంటాం. దీనివల్ల నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం నివారించబడి అవన్నీ కూడా ఇంటి లోపలికి వెళ్ళకుండా ఏదో రకంగా ఇంటి బయటే నిలువరింపచేసి ఈ కూష్మాండం అనేటువంటిది మన గృహం మీద నరఘోష, నరదిష్టి, నరపీడని తొలగిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అది చెడిపోతే, అది కూడా 2-3 రోజులకు చెడిపోయే రోజులు ఉంటాయి, వారం 10 రోజుల్లోనే చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా కూష్మాండాన్ని ప్రతి అమావాస్య రోజు కూడా ప్రతి గృహానికి కానీ కార్యాలయానికి కానీ వ్యాపార సంస్థకు అవ్వవచ్చు, ఎప్పుడు కూడా మనం తప్పనిసరిగా అమావాస్య రోజు మాత్రమే మార్చడం మనం చేయాల్సింది. అలా కాకుండా వారం రోజుల్లోనే చెడిపోయింది, వెంటనే ఏం చేయాలి? చెడిపోయినటువంటి గుమ్మడికాయ ఇంటి సింహద్వారం బయట వైపుగా ఉండటం అశుభ సూచన. చాలామంది అది కుళ్ళిపోయి ఉంటుంది, వాడిపోయి ఉంటుంది, దాన్ని అలాగే వదిలేస్తాం. సో ఒక మనిషి చనిపోతే ఆ కళేబరాన్ని ఎక్కువ కాలం ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి దోషమో, కూష్మాండం కుళ్ళిపోయినా అది జీర్ణావస్థకు చేరుకున్నా దాన్ని అలాగే చూస్తూ ఉండటం మనకు అశుభమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే దాన్ని మార్చాయి. ఎప్పుడు మార్చాలి? ఏ రోజు మార్చాలి? ఒకవేళ అమావాస్య దాటినటువంటి తర్వాత, మళ్ళీ అమావాస్య రావడానికి చాలా రోజులు సమయం ఉంది. ఈలోపు కూష్మాండం ఈ విధంగా నీరు కారటం, కుళ్ళిపోవటం, వాడిపోవటం, చెడిపోవటం, లేదా చిన్నదిగా మారిపోవటం, శల్యం అయిపోవటం ఇలా జరిగిందనుకోండి, దాన్ని వెంటనే తీసివేసే ప్రయత్నం చేయండి. ఎవరు తొక్కనటువంటి చోట దాన్ని పడేసేటువంటి ప్రయత్నం చేయండి. ఏదైనా మంగళవారం పూట కానీ ఆదివారం పూట కానీ మళ్ళీ కొత్త గుమ్మడి ఫలాన్ని తీసుకొచ్చి, అది కూడా కూష్మాండం బూడిద గుమ్మడికాయని మాత్రం తీసుకొచ్చి పసుపు కుంకుమ చేత దాన్ని శుద్ధి చేయండి. కాస్త కస్తూరి గోరోజనాన్ని బొట్టుగా పెట్టే ప్రయత్నం చేయండి. ధూపం వేయండి. వేసినటువంటి తర్వాత ఆ కూష్మాండాన్ని ఇంటి సింహద్వారం బయట వైపుగా కట్టే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా అనుకూలవంతమైన ఫలితాలు కలుగుతాయి. మళ్ళీ వచ్చే అమావాస్య రోజు ఇంకో కూష్మాండాన్ని తీసుకురండి. ఆ కూష్మాండాన్ని మళ్ళీ పసుపు, కుంకుమ వీటితో శుద్ధి చేయండి. కస్తూరి గోరోజనంతో బొట్టు పెట్టండి. ఈ గుమ్మడికాయని పైకి ఎక్కించే ముందు పాత గుమ్మడి ఫలాన్ని దాని కిందికి దించి సవ్యంగా 3 సార్లు, అపసవ్యంగా 3 సార్లు, నిలువుగా 3 సార్లు పైకి కిందికి గృహం మొత్తానికి దిష్టి తీసి గుమ్మం దగ్గర పగలగొట్టండి. దీన్ని పగలగొట్టినటువంటి వెంటనే కొత్త గుమ్మడికాయని ఇంటి సింహద్వారం వైపు కట్టండి. గుమ్మడికాయని పగలగొట్టినటువంటి వెంటనే దాని మీద కాస్త పసుపు, కుంకుమ, నీటిని పోసి కాసేపు అలా ఉంచే ప్రయత్నం చేయండి. ఇదంతా అయినటువంటి తర్వాత కొన్ని గంటలు, కొన్ని నిమిషాలు ఆ విధంగా ఉంచటం వల్ల చుట్టుపక్కల వాళ్ళు, ఎదుటి వాళ్ళు, బయట వాళ్ళు, ఇతర వ్యక్తులు ఈ పగలగొట్టినటువంటి కూష్మాండాన్ని చూడటం వల్ల సమస్తమైనటువంటి దృష్టి దోషాలు తొలగిపోతాయి. కాబట్టి కూష్మాండాన్ని ఎప్పుడు పడితే అప్పుడు పగలగొట్టడం కానీ, ఎప్పుడు పడితే అప్పుడు మారవడం కానీ ఇది చేయకూడదు. ఎందుకంటే గృహంలో ఎన్నో రకాలైనటువంటి వాస్తు దోషాలు ఉన్నప్పుడు, చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు ఉన్నప్పుడు కూడా
ఒక్క కుష్మాండం మీకు ఆపదలు కలగకుండా రక్షించే అవకాశం ఉంది. ఒకే కుష్మాండం నరదిష్టికి నల్లరాళ్ళు బద్దలవుతాయి. అలాంటి నరఘోష, నరదిష్టి, నరపీడని మీ గడప బయటే ఆపే ప్రయత్నాన్ని కూడా ఖచ్చితంగా చేస్తుంది. కాబట్టి కుదిరితే అమావాస్య రోజు మార్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ అమావాస్య ముందే ఈ కూష్మాండం కనుక చెడిపోతే మంగళవారం పూట కానీ ఆదివారం పూట మాత్రమే ఈ విధంగా మార్చే ప్రయత్నం చేయండి. గృహ వాస్తు చక్కబడుతుంది. నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా తొలగిపోతాయి. కుటుంబంలో దుఃఖం నివారించబడి ఆనందం వెల్లివిరిచేటువంటి అవకాశం కనిపిస్తుంది.